హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం ప్రకారం 7గురు చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు. పాండవులు కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతడి తల్లి కృపి. ద్రోణుని తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదిటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణంగా అతనికి ఆకలి దప్పికలు ఉండవు. అంతేకాదు అశ్వత్థామ అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యాన్ని సాధిస్తాడు. బ్రాహ్మణుడు అన్ని విద్యలలో సుశిక్షితుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు, బంధు ప్రీతి కారణంగా క్రోధం, మూర్ఖత్వాలతో జీవిస్తాడు. అతనిది దుడుకు స్వభావం కారణంగా ధనుర్విద్యలో కొన్ని ప్రమాదకర అస్త్రాలను ద్రోణుడు ప్రసాదించాడు. అర్జునుడికి మాత్రం ప్రసాదిస్తాడు. ఇక ఎదుటివారి ముఖస్థుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు. ఇక మహాభారత సమగ్రామంలో ద్రోణాచార్యుడిని ఓడించడానికి ధర్మరాజు చేత పాండవులు అసత్యం పలికిస్తారు. అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడికి చెప్పడంతో అతను అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా భావించిన ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ, దుర్యోధనాదులు ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. అయితే తండ్రి చనిపోవడం, కౌరవులు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు. అనంతరం శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపది పుత్రులైన 5గురు ఉప పాండవులను చంపేస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతన్ని వెంబడిస్తారు. గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు. అయితే పాండవులను చంపాలన్న ఉద్దేశంతో అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్ర ప్రయోగిస్తాడు. దానిని అడ్డుకోవడానికి అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీంతో మహాప్రళయం వస్తుందని పురుషులు చెప్పడంతో అర్జునుడు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామ మాత్రం అస్త్రం దిశను మార్చి పాండవుల కోడలు ఉత్తర గర్భం విచ్ఛిన్నమయ్యేలా చేస్తాడు. దీంతో పాండవుల వంశం లేకుండా చేస్తాడు. అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజమణిని తీసేస్తాడు. ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో, ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీద తిరుగు అని శపిస్తాడు. తను చేసిన పాపాలకి ప్రాయచిత్తం లేదా అని అశ్వత్థామ అడగ్గా, కలియుగం పూర్తయ్యే సమయంలో తానే మళ్ళీ కల్కి అవతారంలో వస్తానని, తను గర్భంలో ఉన్నప్పుడు తన తల్లిని కాపాడాలి అని పరమాత్ముడు చెబుతారట. అందుకే కలియుగంలో కూడా అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.